ఫ్రెండ్స్. ఈరోజు వంట రైస్ హస్సు వండుతున్నాను. మన తెలుగు వాళ్ళు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వంట చేతకాని వాళ్ళకి నేర్చుకోవడానికే ఉంటుందనేసి తెలుగులోని అరబీలోని కూడా మాట్లాడి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. వంట వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వంట రాని వాళ్ళు కూడా ఉంటారు, అసలు కోయట వంట తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి వారికి ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి, అది అరబీలో జీత్ అంటారు. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది అరబీలో ఎల్లుల్లిపాయలని తూమ్ అంటారు, అల్లాన్ని జింజబీల్ అంటారు. క్యాప్సికమ్ని పిలిపిల కబీర్ అంటారు, పిలిపిల అక్బర్ అంటారు. ఇంకా లవంగాలు లాలిక్కాయలు వేసాను. అది లవంగాల్ని ఇస్తున్నారంటారు, హేల్ని లాలిక్కాయని హేల్ అంటారు. ఇంకా మా ఇంట్లో చాలా బాబా లేరు, ఊరు వెళ్ళారు. సామానాలు ఏమి లేవు ఇంట్లోని, ఉన్నవే వేసి చేస్తున్నాను. ఇంకా టమాటా కట్ట వేస్తారు, టమాటాలు లేవు ఇంట్లోని. మీరు టమాటా కూడా వేయాలి, ఒక టమాటా వేస్తే సరిపోతుంది. చికెన్ ఇంకో కోడి వేసాను, కోడిని చికెన్ అంటారు. ఈ పైన ఇది తోలుని తీయకూడదు వేసు వస్తువుకి, ఎందుకంటే తర్వాత నూనెలన్నా వేపచ్చు, లేదంటే ఓవెన్లన్నా పెట్టచ్చు కదా, కింద కాల్చాలి. దీని తర్వాత మసాలా పౌడర్లో జీలకర్ర పొడి, బరాత్ అంటే మసాలా, మనం కారం వేసుకుంటాము, ఇలా అన్నీ కలిపి మిక్సీ చేసింది మసాలా సామాన్లు అన్నీ కలిపి మిక్సీ చేస్తారు, దాన్ని బరాత్ అంటారు. జీలకర్ర పొడినేమో కమ్మూన్ పౌడర్ అంటారు, ధనియాల పౌడర్నేమో పెద్దవర పౌడర్ అంటారు, పసుపునేమో కుర్కుమ అంటారు. సాల్ట్ని మిలే అంటారు, మిలే. ఇవన్నీ వేసి ఒక గంట సేపు ఉడికిన తర్వాత కోడి తీసేసి వాటర్ పోయేది, ఒక గంట సేపు ఉడకాలి. కోడి తీసేసి అప్పుడు కొంచెం టమాటా మాజును, ఈ కోడి ఉడికిన ఈ నీళ్ళు వాటర్ తీసి అందులో టమాటా మాజును వేసి, కొంచెం మిరియాల పొడి, కొంచెం మళ్ళీ సాల్ట్ వేసి కలిపి కోడి పైన వేసి ఓవెన్లో పెట్టేయాలి. బియ్యం వేసిన తర్వాత మేము సేమ్ మన ఇండియాలో పలావ్ ఎలా చేసుకుంటాం అలాగే పలావ్ టైప్లో వచ్చేది. అన్నం వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, కిస్మిస్ పళ్ళు అవి చూపిస్తాను. దాన్ని అచ్చు అంటారు. అది వేసిన తర్వాత అన్నం పైన వేసి కోడి పైన ఎట్టి మూత పెట్టేసి జస్ట్ ఒక 10 నిమిషాలు సినిమాట్లో తుంచితే అన్నం ఉక్కిపోద్ది. దాంట్లోకి మరక్క చేయాలి టమాటాలతోని. ఈరోజు అన్నమే చూపిస్తున్నాను, చేసిన మరక్క ఉంది, ఇంకా చేయట్లేదు, టమాటాలు లేవు ఇంట్లోని. ఇవన్నీ చేసింది ఉంది, డాక్టర్స్ అంటారు దాన్ని. మీరు ఇంకోసారి చేసేటప్పుడు ఆ వీడియో పెడతాను. ఓకే.